అందరికీ నమస్కారము. ఈ రోజున కార్తీక పురాణములోని 25వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మములో కించిత్తు పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చెను. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పింపుడు అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నాకు కించిత్ అభిప్రాయము ఆలకించి వెడులుము. ద్వాదశి నిష్ఠ విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు, ద్వాదశి విడుచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందింతుడు నిందింపడు, నా తొల్లి పుణ్యఫలము నశింపదు, కాన జలపానమొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానము వనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాధికారుడై కండ్ల వెంట నిప్పులు క్రక్కుచు, ఓరి మధాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించునావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుటువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణుని అవమానము సహింపడు. మమ్మే యవమానించుట ఎనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమునకు గజగజ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడు అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపము వీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను. కాని దుర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించపోవా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యుల ప్రభావముతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునన్ని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచటు నుండి బ్రతుకు జీవుడా అని పరుగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకములో కెరిగి దేవేంద్రులను, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవులను, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరును ఎంత వేడినను ప్రార్థించను, వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మండలి 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము.